నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో కొన్ని లుకలుకలు ఉన్నాయి. పార్టీ కొన్ని రోజుల్లో మారిపోతుంది, తర్వాత 6 నెలల్లో పడిపోతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ కామెంట్ చేసింది. తర్వాత రేవంత్ రెడ్డి పూర్తిగా బీజేపీకి చేరబోతున్నారు, బీజేపీ పార్టీ కోవట్ అని కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా 100 రోజు పాలన పూర్తి చేసుకుంది, దిగ్విజయంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి మరొక 10 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. సో ఆయన సారథ్యంలో మేము పనిచేస్తాం, మేము గ్రూప్గా కలిసే ఉన్నాం, అంతా కలిసి కట్టుకున్నాం, అలా గ్రూపులు అంటూ ఏమీ లేవు అని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు నిన్న. సో దీనికి సంబంధించి ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఏకనాథ్ షిండేలు కూడా లేరు, చాలా వ్యాఖ్యలు చేశారు, అవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఎస్, డిబేట్లో మనతో పాటు అనలిస్ట్ ముఖేష్ గారు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివలాల్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు, బీజేపీ పార్టీకి సంబంధించి స్టేట్ జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్ గారు ఉన్నారు. వీరందరికీ ముందుగా నమస్కారం. ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివలాల్ గారు ముందుగా మీరు చెప్పండి. అంటే గ్రూపు రాజకీయాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అంటేనే చాలా వరకు పడినటువంటి పరిస్థితి, రేవంత్ రెడ్డి ఒక వర్గంగా ఉన్నారు, ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలకి అంటే ఒక చెక్ పెట్టే విధంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు. నిజంగా 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండే అవకాశం ఉందంటారు, మీరేమంటారు ఆ పార్టీకి సంబంధించి? శివలాల్ గారు నమస్తే అండి. ఎస్, చెప్పండి. అంటే 10 ఏళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారు అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే ఎన్నికలకు ముందు ఇచ్చే ఒక క్లారిటీ అనుకోవచ్చా, నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి అందరికీ నమస్కారం. దీంట్లో ఏ మాత్రం కూడా వాళ్ళు ఈ రోజు మాట్లాడే మాట గతంలో మేము ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అయినరో అప్పటి నుంచి కూడా మేము జనరల్ గా చెప్పింది ఒకటే, కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం వచ్చింది, రేపు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ మాట చెప్పడం కారణం ఏంటంటే 1989లో చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. అదే కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు 2004లో కూడా అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ల పాటు అధికారం నడిచింది. అయితే అదే పందాగా రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత అందరిని కలుపుకొని పోవడము, అందరిని మర్యాద పూర్వకంగా కలవడము, ఇవన్నీ జరిగింది. సీనియర్ నాయకులను అందరిని కూడా కలుపుకోపోవడం అయింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, సెకండ్ లైన్ లీడర్షిప్ ని అందరినీ కూడా ఏకతాటి మీద నడిపడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేసీఆర్ 9.5 సంవత్సరాల ప్రభుత్వాన్ని ఎట్లా కూలదోయాలా, లేకపోతే ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎట్లా అందరికి చెప్పాలా అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది. ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టే అధికారంలోకి రావడం జరిగింది. ఆ 9.5 సంవత్సరాలలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన తప్పిదాలన్నీ ఎత్తి చూపించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయినరో వాళ్ళను కూడా గర్వాపసి రమ్మని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో చాలా మంది గర్వాపసి రావడం జరిగింది. ఆ దిశ ప్రకారంగానే కాంగ్రెస్ పార్టీ అందరు కలిసికట్టుగా సీనియర్ జూనియర్ అనకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకి అందరు పనిచేయడం జరిగింది. అది మీరు అందరు కూడా చూసిండ్రు. ఇప్పుడు ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగానే ముందుకు పోతుంది. ఇటు టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన తప్పిదాలను, రెండోది బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని, ప్రజలని పట్టించుకోకపోవడం ఏదైతే చేస్తుండో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దాని మీద కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా వైఖరి మేము చెప్తూనే ఉన్నాము. ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఈ 9.5-10 సంవత్సరాల నరేంద్ర మోదీ అనే రకంగానే బీజేపీ వాళ్ళు ఎగురుతున్నారు తప్ప బీజేపీ అనేది ఎక్కడ పేరే మర్చిపోయినారు వాళ్ళు. మొత్తానికి నరేంద్ర మోదీ అంటున్నారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్, క్రాంతి కిరణ్ గారు చెప్పి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు సంబంధించి 10 ఏళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని ఆయనకు చెప్పినటువంటి పరిస్థితి, మాలో ఎటువంటి తగాదాలు లేవు, గ్రూపులు అసలు లేవు, మేము కలిసికట్టుగా ఉన్నామని చెప్పినటువంటి పరిస్థితి. సో మీరేమంటారు?